చూస్తున్నాం సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్యాట్నీ సెంటర్ లోని ఎస్బీఐ భవనం 4వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం ఫైర్ టీం అక్కడికి చేరుకున్నారు, మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ మంటల్ని గమనించిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి చేరుకుంది. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ మంటలు చెలరేగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భవనంలోని 4వ అంతస్తు పూర్తిగా మంటల్లో చిక్కుకున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఆ ప్రాంతమంతా కూడా దీని కారణంగా దట్టమైన పొగ వ్యాపించింది. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, మొత్తం 3 ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకున్నాయంటే ఏ స్థాయిలో లోపల మంటలు అంటుకున్నాయనేది మనం ఊహించవచ్చు. అలాగే ముఖ్యమైన ఫైల్స్ కూడా దగ్ధమయ్యాయని చెప్తున్నారు. అసలు ప్రస్తుతం మంటలు ఏ స్థాయిలో ఉన్నాయి అక్కడ? ప్రస్తుతానికైతే మంటలు అదుపులోకి వచ్చాయని చెప్పొచ్చు. సుమారు 7 గంటల ప్రాంతంలో మంటలు అంటుకున్నట్టుగా గుర్తించారు స్థానికులు. ఏదైతే బిల్డింగ్ చూస్తున్నామో అదే బిల్డింగ్లో 5th ఫ్లోర్లో మంటలు అంటుకున్నాయి. వెంటనే స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్లు వచ్చి వెంటనే అలర్ట్ అయ్యాయి. అయితే ఆ ఫ్లోర్ మొత్తం కూడా ఒకసారి మనం గమనిస్తే ఆ ఫ్లోర్కి ఒక సైడ్ కాదు, అన్ని సైడ్లా కూడా ఇటువైపు నుంచి అటువైపు నుంచి 2 సైడ్లు కూడా ఫ్లోర్ మొత్తం కూడా మంటలు అంటుకున్న ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ పైన ఉన్న ఏరియా మొత్తం పూర్తిగా బ్లాక్ అయిపోయింది. ఇటువైపు బ్లాక్ అయిపోయింది, అటువైపు కూడా, అంటే 2 వైపులా బ్లాక్ అయిందంటే ఆ ఫ్లోర్ మొత్తానికి కూడా మంటలు వ్యాపించినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి. అయితే ఆదివారం కావడంతో ఇది ఎస్బీఐ బ్యాంకుకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ బ్లాకు. ఇందులో హోమ్ లోన్ సెంటర్, ఇది సికింద్రాబాద్ బ్రాంచ్ మొత్తానికి కూడా హోమ్ లోన్ సెంటరు. సో దాంతోపాటుగా కూడా కమర్షియల్ బ్రాంచ్ కూడా ఉంటుంది ఎస్బీఐకి సంబంధించింది. ఆదివారం కావడంతో, సెలవు కావడంతో ఎవరు కూడా అధికారులు, సిబ్బంది ఎవరు కూడా అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని చెప్పాలి. సో మొత్తానికైతే 7 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా షార్ట్ సర్క్యూటే దానికి ప్రధాన కారణమని ఇప్పటివరకైతే తాత్కాలికంగా తేల్చారు. పోలీసులు 3 ఫైర్ ఇంజిన్లతోని మంటల్ని అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం అయితే ఏమీ జరగలేదు కాబట్టి అంతా సేఫ్ అనే చెప్పాలి. కానీ ఈ ఇంపార్టెంట్ ఫైల్స్ అన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాలిపోయినట్టుగా అనుమానిస్తున్నారు. అందుకోసమే ఇప్పుడు ఫైర్ ఇంజన్తో మళ్ళీ మొత్తం ఫైల్స్, కాగితాలు ఉంటాయి కాబట్టి అవి పూర్తిగా కూడా మంటలు మళ్ళీ అంటుకోకుండా పూర్తిగా ఉండేందుకు సేఫర్ సైడ్గా కూడా మొత్తం ఫైర్ ఇంజన్తో మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆదివారం కావటము, సెలవు దినం కావటము, ఎవరు కూడా ఎంప్లాయీస్ లోపల లేకపోవడంతో పెద్ద గండం తప్పిందని ఇక్కడ ఖచ్చితంగా చెప్పవచ్చు. కాకపోతే ఇంకా ఫర్దర్గా మంటలు అంటుకోకుండా, ఎందుకంటే పేపర్లు, ఫైల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కడ చిన్న నిప్రభ మిగిలినా కూడా అది మళ్ళీ మంట అంటుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మరోసారి పూర్తిగా మంటల్ని అదుపు చేసేందుకు ఫైర్ ఇంజన్లతో వాటర్ అయితే స్ప్రే చేస్తున్నారు. ఓవరాల్గా సుమారు 7 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రాణ నష్టం ఏం జరగలేదు, కానీ ఇంపార్టెంట్ ఫైల్స్ అయితే మాత్రం దగ్ధమైనట్టుగా అనుమానిస్తున్నారు. బ్యాంక్ అధికారులు వచ్చి చెక్ చేసిన తర్వాత ఎటువంటి ఫైల్స్ పోయాయి, ఎంత విలువైన డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయి అనేది మాత్రం తేలాల్సి. ఎందుకంటే ఇది బేసిక్గా ఇది లోన్స్ ఇచ్చే సెంటర్. లోన్స్ ఇచ్చేటప్పుడు మార్టిగేజ్ ఉంటుంది, మార్టిగేజ్ చేసినప్పుడు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. డాక్యుమెంట్స్ అన్నీ కూడా బ్యాంక్ వాళ్ళు ప్రిజర్వ్ చేస్తారు. కాబట్టి ఇంపార్టెంట్ అకౌంట్స్కి సంబంధించిన కానీ, అకౌంట్ హోల్డర్కి సంబంధించిన కానీ, లోన్ అకౌంట్కి సంబంధించిన ఏమైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏమైనా మిస్ అయితే మాత్రం అవి ఏమిటి, ఎట్లా మిస్ అయ్యాయండి, ఎంతవరకు డ్యామేజ్ అయింది అనేది మాత్రం పూర్తిగా తేలాల్సింది. ప్రస్తుతం అయితే అంతా నార్మల్గా ఉంది. మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. సేఫర్ సైడ్గా మంటల్ని ఇంకా పూర్తిగా కంట్రోల్ చేసేందుకు ఫైర్ ఇంజన్లతో అయితే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.